హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. అండ్ నేను ఎక్కడ ఉన్నానో అర్థమే ఉంటుంది. అందమైన సీనరీ ఉందంటే ఖచ్చితంగా నర్సరీలోనే ఉన్నట్టు. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి అమైకో నర్సరీ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే వామగిరి అలాగే ధవళేశ్వరం మధ్యలో ఉంది. వామగిరి దగ్గరగా ఉంది, ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈజీగానా. హైవేకి దగ్గరగా ఉంది, సో వెంటనే మీరు గుర్తించవచ్చు. ఇక్కడైతే ఎక్కువగా ఎక్స్పోర్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఇండియాలో ఎక్కువగా దొరికే ప్లాంట్స్ అండ్ చాలా విలువైనవి కూడా చాలా ఉన్నాయి. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయంట. నేనైతే ఇవన్నీ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసాను, మీకు కూడా చూపిస్తాను. రండి వెళ్దాం. ఈ మొక్క చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా, మంచి మంచి పువ్వులు కూడా ఉన్నాయి. దీని పేరు వచ్చేసి స్పైడర్ లిల్లీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చూడడానికి స్పైడర్ లాగా గూడు కట్టుకున్నట్టు ఒకే చోట ఇన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఇదైతే ఎక్కువగా అవుట్డోర్లో పెంచుతూ ఉంటారు. దీనికైతే ఎక్కువగా ఎండ, అంటే మరీ ఎండ కాదు, మరీ సెమీ షేడ్ అంటారు కదా, వెచ్చగా అనిపిస్తుంది కదా, అలాంటి ప్రదేశాల్లో అయితే కట్ట సరిపోతుంది. అండ్ ఇదైతే ఆకులు చాలా పెద్దగా పొడుగ్గా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ గార్డెన్ మొత్తం కూడా ఏదో పరిచినట్టు చాలా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక్క మొక్క పెంచారు అంటే, ఇది నార్మల్గా అయితే బ్యాగ్లో పెంచుతానే ఇంత పెద్దది వచ్చింది. అది ల్యాండ్స్కేపింగ్ చేసాము అంటే ఖచ్చితంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా పెద్దగా పెరుగుతుంది. ఇలాంటి పువ్వులు ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచిగా ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ పూలు రాకముందు నేను చూసాను, ఇది పూలు రాకముందు ఎలా ఉందంటే నార్మల్గా ఏదైనా ఫ్రూట్ వచ్చిన ముందు పిందులు ఎలా ఉంటాయి సేమ్ అలాగే అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మిగతా భాగాల్లో అయితే కొంచెం విషపూరితం అని అన్నారు. అండ్ నార్మల్గా చెప్తున్నాను నేను, అంటే చెప్పాలి కాబట్టి నార్మల్గా చెప్తున్నాను, ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నాను, అంతేగాని మెడిసినల్ పర్పస్ అయితే అసలు కాదు. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఈ మొక్కలతో అయితే. ఇదైతే నార్మల్ డెకరేటివ్ ప్లాంట్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. నార్మల్గా ఇది ఎక్కువగా బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, అది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాటర్ని అది బిగబెట్టి ఉంచుతుంది. ఆ సాయిల్ ఎక్కువగా ఏంటంటే తేమ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువగా, సో ఆ సాయిల్కి అయితే ఇది కట్ట సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి ముళ్ళ కిరీటం అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా వాడుక భాషలో ఇక్కడ ఎక్కువగా ఇలా పిలుస్తూ ఉంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం విన్నాం, కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ఎక్కువగా మన గార్డెనింగ్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇష్టపడుతూ ఉంటారో, చూడడానికి అందంగా కావాలనుకుంటారో వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది చూడడానికి సేమ్ దూరం నుంచి చూస్తే రెడ్ గులాబీ అంటే రెడ్ ఫ్లవర్లా అనిపిస్తున్నాయి. కాకపోతే దగ్గరగా వచ్చి చూస్తే చాలా పదునైన ముళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దీంతో చాలా హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, సేమ్ దీనికైతే కరెక్ట్గా సెట్ పోతుంది. దీని అయితే అసలు ముట్టుకోకుండా జాగ్రత్తగా వాటరింగ్ చేసేటప్పుడు దీన్ని తగలకుండా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ అయితే ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. అంటే ఇయర్ త్రూ అవుట్ ఇయర్ మొత్తం వస్తుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. స్మెల్ అయితే ఏం లేదు, అంటే ఈ ఫ్లవరింగ్ సంబంధించి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ లేదు. నార్మల్గా చూడడానికి మాత్రం అందంగా అనిపిస్తుంది. గార్డెన్స్లో అయితే కట్టే సెట్ అయిపోతుంది. ఇదైతే 5 kgs బ్యాగ్లో ఇలా పెరిగింది. నార్మల్గా ల్యాండ్స్కేపింగ్లో వేసంటే ఇంకా కొంచెం పెద్దది పెరుగుతుంది, మరీ అంత పెద్ద కాకపోయినా కూడా ఫుల్ ఫ్లవరింగ్ అనమాట. మొత్తం ట్రీకి మొత్తం కూడా మనకి గుంపుగా వస్తూ ఉందన్నమాట. చూడండి, అంటే కాండాలు కాకుండా ఒక్క కాండానికి ఎక్కువగా అంటే ఒక బ్రాంచ్కి ఎక్కువ పూలు వచ్చినట్టు చూడండి ఎలా వచ్చిందో. సో చాలా అందంగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. దీనికైతే ఎక్కువగా వాటరింగ్ అవసరం ఉంటుంది. రెడ్ సాయిల్లో అయితే ఎక్కువగా సెట్ అయిపోతుంది. అంటే ఎక్కువగా దీనికి వాటరింగ్ అవసరం ఉంటుంది కదా, ఎక్కువగా వాటర్ ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి రెడ్ సాయిల్ అయితే దీనికి పర్ఫెక్ట్ జోడి అని చెప్పుకోవచ్చు. ఎక్కువ రెడ్ సాయిల్ ఎక్కువగా ప్లేస్ చేస్తూ ఉంటారు ల్యాండ్స్కేపింగ్లో. రెడ్ సాయిల్ అయితే చాలా తక్కువ ప్లాంట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి మన రెడ్ సాయిల్, ఎందుకంటే మన రాజమండ్రిలో ఎక్కువగా రెడ్ సాయిల్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ పెంచుకున్నట్టయితే చక్కగా అందంగా అనిపిస్తుంది. ల్యాండ్స్కేపింగ్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి, చూద్దాం. ఈ మొక్క అందరికీ సుపరిచితమైన మొక్క. దీని పేరు అయితే ఎర్రచందనం అని పిలుస్తూ ఉంటారు. నేను దిమ్మలు పుష్ప దైవాలు ఆ దిమ్మలు చూసాను తప్ప చెట్లు అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎర్రచందనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదైతే ఎక్కువగా మనకి 8 మీటర్ల వరకు పెరుగుతుందంట. దగ్గర దగ్గర 8 మీటర్స్ వరకు కొంచెం పొడుగ్గా పెరుగుతుంది. అండ్ ఇది పెరగడానికి మినిమం 15 ఇయర్స్ వరకు పడుతుందంట. నార్మల్గా ఎక్కువగా ఎర్రచందనం ఎక్కడెక్కడ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, తమిళనాడు ఒకటి, కర్ణాటక ఒకటి ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ మొక్కలను అయితే.
సో ఎక్కువగా మనకి ఎర్రచందనం వల్ల చాలా వరకు ఉపయోగాలు తెలుసు కదా, ఎక్కువగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేదంటే కొన్ని స్మెల్ సంబంధించింది, అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా కాస్ట్లీ కూడా, చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కోవడానికి చాలా కష్టం, ఇంక పెద్దగా అయితే ఇంకా మంచి ఒక రేంజ్ రేట్లో ఉంటుంది, మీకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెంచడానికి మినిమం 15 years పడుతుంది కదా. అండ్ ఇక్కడైతే చాలా ఈజీగా దొరుకుతుంది, అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, కావాలంటే 1-2 చెట్లు కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ నర్సరీలో దొరుకుతుంది. అంటే చాలా ఇంటర్నేషనల్ సంబంధించినవి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి హాంకాంగ్ ఆర్చర్డ్ చెట్టు అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా అయితే ఎక్కువగా హాంకాంగ్లో పిలుస్తూ ఉంటారంట. అండ్ ఎక్కువగా అక్కడ పెరుగుతూ ఉంటాయంట కదా. అండ్ చూడడానికి ఎలా అనిపిస్తుందంటే నాకు నార్మల్గా అయితే ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి కదా మందార పువ్వులు, సేమ్ అలాగే అనిపిస్తుంది. కాకపోతే ప్రత్యేకంగా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే చూసారు కదా మొత్తం పింక్ కలర్లో ఉంది, మధ్యలో అయితే మనకి వైట్ కలర్ కనిపిస్తుంది షేడ్ అయితే, మధ్యలో అయితే మళ్ళీ మెరూన్ కలర్స్లో అయితే చిన్న చిన్న గీతలో ఉంది. చాలా విచిత్రంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ మొక్క అయితే చాలా దూరం నుంచి ఎక్స్పోర్ట్ చేశారు, ఇదైతే నిజం చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి మొక్కలు నేను చాలా తక్కువే, అంటే ఇప్పటి వరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇదైతే చూడడం. మీరు ఈ మొక్కను చూసినట్టయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూసారు కదా స్టెమ్కి మొత్తం కూడా నార్మల్గా మన గులాబీ పూలకు ఉంటాయి కదా, ఏంటంటే సూద్గా ఉండే ముళ్ళులు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే కొంచెం పండగ ముళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. చాలా హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అంటే ఈ ఫ్లవరింగ్ నుంచి అయితే మంచిగా మనకి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగా పెరుగుతుంది. ఇది అయితే దగ్గర 4 నుంచి 6 అడుగుల వరకు పెరుగుతుంది. చూసారు కదా దగ్గర చాలా పెద్దగా పెరుగుతూ ఉంది. ఇదైతే నార్మల్గా ఒక కొమ్మకి నార్మల్గా ఇవి ఉంటాయి కదా, అంటే ఎక్కువగా ఆకులు ఉంటాయి కదా, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ దీనికైతే ఎక్కువ ఆకులు కనిపించట్లేదు. మిగతా మొక్కలకి అయితే ఉన్నాయి, చూడండి చుట్టుపక్కల మొక్కలు అన్నింటికి ఆకులు ఉన్నాయి, దీనికి లేదు. అండ్ ఈ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు చూసారు కదా మీకు ఒక అంటే కాయలాగా పిందులాగా కనిపిస్తుంది, కొంచెం పెద్దగానా. ఇదైతే ఫ్రూటింగ్ అయ్యే మొక్కలా అనిపిస్తుంది, ఫ్రూట్ మొక్కలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫ్లవరింగ్ మొక్క మాత్రమే ఇది, ఫ్రూటింగ్ అయితే కాదు. ఎక్కువగా అయితే హాంకాంగ్లో పెంచుతూ ఉంటారంట, ఎందుకంటే అక్కడ ఎక్కువగా మంచిగా చల్లగా ఉంటుంది కదా, అక్కడైతే బాగా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా మనం ల్యాండ్స్కేపింగ్లో పెంచవచ్చు. ఇది ఎక్కువగా అయితే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్లో ఎక్కువ పెరుగుతుంది, 2 కాంబినేషన్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా షెమీ షేడ్లో ఉంటే చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకోటి అంటే వాటరింగ్ చాలా ఎక్కువ ఉండాలి. నేను చూసాను ఈ మొక్కలు కూడా మొత్తం ఫుల్ వాటరింగ్లోనే ఉంది. ఇదైతే మొత్తం 50 kgs బ్యాగ్లో ఇంత పెద్దది పెరిగిందనమాట. ఇంకా పెరుగుతుంది. ల్యాండ్స్కేపింగ్లో వేశారు అంటే నార్మల్గా ఇండియాలో ఎక్కువగా మంచిగా వెరైటీ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే దీని గురించి ఎక్కువగా తెలుసుకోలేదు, ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రం నేను తెలుసుకున్నాను. మీకు ఇంకా తెలుసుంటే నాకు చెప్పండి. ఇంకా ఇలాంటి చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. మనకి ఈ నర్సరీలో టేక్ చెట్లు కూడా దొరుకుతున్నాయి. టేక్ చెట్లు ఎలా ఉంటాయని ఇప్పుడే తెలిసింది, చాలా అందంగా ఉన్నాయి, చాలా కొత్తగా కూడా ఉన్నాయి. ఇది దగ్గర 15 to 20 centimeters పొడుగు పెరుగుతుంది, అంటే మినిమం 10 years అయినా పడుతుంది ఇది పెరగడానికి. అండ్ ఈ నర్సరీ అయితే ఈజీగా దొరుకుతుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి కనుక్కున్నారు అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నార్మల్గా అయితే అడ్రస్ అయితే లాస్ట్ చెప్తాను, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా టేక్ చెట్టు ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారో మనకు తెలుసు, ఎక్కువగా మంచాలు కానీ లేదంటే ఫర్నిచర్ ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. టేకు ఎంత విలువైందో ఎంత కాస్టో మనకు బాగా తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వాటరింగ్ అయితే చాలా అవసరం. ఇదైతే రెడ్ సాయిల్లో పెంచుతున్నారు. ఇక్కడ నర్సరీలో ఏంటంటే ఏ మొక్క కూడా ల్యాండ్స్కేపింగ్ వేసేయలేదు, అంటే డైరెక్ట్గా మనకి గ్రౌండ్లో అయితే ఇక్కడ పెంచట్లేదు, జస్ట్ నార్మల్గా కవర్స్లో మాత్రమే పెంచుతున్నారు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే అమౌంట్ మాట్లాడుకొని నార్మల్గా అయితే ఈ నర్సరీలో కనుక్కొని ఎలాంటి ఏజ్ ఉన్న మొక్క కావాలి మీకు ఐడియా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా అలాంటివి ఇస్తారు. అండ్ దీన్ని ఎలా పెంచాలని కూడా వీళ్ళు ఒక్కసారి సజెషన్ తీసుకున్నారంటే మంచి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు మొక్కల్ని పెంచడం చాలా కష్టం, ఎందుకంటే ఎయిర్లో కూడా చాలా వరకు పొల్యూషన్ ఉంటుంది, చాలా డిసీజెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ డిసీజెస్ మనకి నార్మల్గా అయితే ప్లాంట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటే దానివల్ల చనిపోతూ ఉంటాయి, చాలా వరకు ఎఫెక్ట్ అవడం వల్ల చాలా చెడిపోతూ ఉంటాయి, మనం టాలరేట్ చేయలేం. కాబట్టి దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా పెంచాలో వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అండ్ టేక్ సంబంధించి అయితే ఎక్కువగా వాటరింగ్ అయితే అవసరం. అండ్ దీనికి రెడ్ సాయిల్ అయితే అవసరం అని చెప్పాను కదా, ఖచ్చితంగా అవసరమే. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. మీకు చక్కగా అందంగా ఒక పెంచుకుందాం అనుకుంటే ఎలాంటి పెంచుకోవచ్చు. నార్మల్గా అయితే ఇది పెరగడానికి చాలా కాలం పట్టేస్తుంది, చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. ఇది ఇంకా జస్ట్ 1 year ఒక 3 years మొక్క అంట, ఇంకా ఇది పెరగడానికి మినిమం 15 years అలా పట్టేస్తుంది. కాబట్టి టేక్ చెట్టు కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు, ఈ నర్సరీకి విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం, రండి వెళ్దాం. ఈ ప్లాంట్ చాలా అందంగా ఉంది, కొత్తగా ఉంది. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి దీని పేరు ఆరెంజ్ గిగ్గర్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అందంగా ఉంది కదా చూడడానికి, నాకు కూడా బాగా నచ్చింది. ఎందుకంటే
చాలా అట్రాక్టివ్గా ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. చూడడానికి కనకాంబరాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే అనిపిస్తున్నాయి. కాకపోతే కాదు, కొంచెం పెద్దగా బాగుంది చూడడానికి. ఫ్రాగ్రెన్స్ అయితే ఏమీ లేదు, చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎక్కువగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. ఏంటంటే ఇది ఎక్కువగా ఈ ప్లాంట్ అంటే కొంచెం పెద్దదైందంటే ఇది ఫర్నిచర్లో కానీ కొన్నిట్లో యూస్ చేస్తారు అంట. దేంట్లో యూస్ చేస్తే నాకైతే పర్టికులర్గా తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు అయితే నార్మల్గా మనకి ఇంట్లో మూగజీవాలు ఉంటాయి కదా, మూగజీవాలు అంటే డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటి మేతకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారంట. అండ్ చూడడానికి ఇది అందంగా ఉంటుంది కాబట్టి నార్మల్గా మనం ల్యాండ్స్కేపింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మెడిసిన్ ఉంటుంది కదా, నార్మల్గా అయితే మనకి సాంప్రదాయ ఔషధాలు గట్రా ఉంటాయి కదా, వాటిలో కూడా కొన్ని యూస్ చేస్తారంట ఈ ప్లాంట్కి సంబంధించి. దాని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. నార్మల్గా అయితే ఇక్కడ వాళ్ళు చెప్తుంటే నేనైతే విన్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇదైతే ఎక్కువగా ప్లాంట్కి ఎక్కువగా వాటరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా రెడ్ సాయిల్లో ఎక్కువగా పెరుగుతుంటుంది. చాలా ఎక్కువ వాటరింగ్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ల్యాండ్స్కేపింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఎక్కువ అయినా కూడా మొత్తం మనకి సమానంగా తీసుకొని పరుచుకుంటుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టెమ్ చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా కొన్ని అంటే పూల దండలకు అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారంట. వేరే దేశాలు, మన దేశాల్లో కాదు, మన దేశంలో ఎక్కువగా ఈ పూజలు గట్రా యూస్ చేయాలనుకోండి. వేరే దేశాల్లో నార్మల్గా అయితే పూలదండలుగా ఇది పేర్చి దేవునికి యూస్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని సాంప్రదాయాల్లో యూస్ చేస్తూ ఉంటారంట. మన ఇండియాలో అయితే కాదు, వేరే కంట్రీలో అయితే. సో దీనికైతే వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదైతే ఎక్కువగా సన్లైట్ చాలా ఇంపార్టెంట్, అప్పుడే బాగా పెరుగుతుంది. మినిమం ఒక 10 years అలా గడిచిపోయే కొద్దీ ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుందంట. ఇదైతే దగ్గర ఇప్పుడు 20 kgs బ్యాగ్లో అయితే పెంచారు. ఇది జస్ట్ ఒక 3 years మొక్క, 3 years మొక్కకి ఇంత పెరిగింది. ఇంకొక 10 years అయిందంటే ఖచ్చితంగా చాలా హైట్ పెరిగిపోతుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. సో ఇవండి, చాలా మంచి మొక్కలు ఉన్నాయి. అండ్ చాలా తెలిసిన మొక్కలే అనిపిస్తున్నాయి. చాలా వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి అయితే వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. మీకు గుర్తుంది కదా, ఈ నర్సరీ పేరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ నర్సరీ పేరు వచ్చేసి అమెగో నర్సరీ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే మనకి బామ్గిరికి చాలా దగ్గరలో ఉంది, ఎవరు అడిగినా చెప్తారు ఈ నర్సరీ పేరు అయితే. అండ్ చాలా డిఫరెంట్ ప్లాంట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.